ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు జరిగిన రోజే దీక్ష దివస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఈ దీక్ష చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది. రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన దీక్షకు నేటితో సరిగ్గా 15 ఏళ్లు కాగా మళ్లీ ఆనాట ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా నేడు దీక్ష దివస్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహించింది. 2009 నవంబర్ 29కి చరిత్ర చాలా ఉంది. ఈ రోజు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసింది. 4 కోట్ల ప్రజల్ని పిడికిలి ఎత్తేలా చేసింది. మా తెలంగాణ మాకు కావాలి అనే కాంక్షను నలుదిక్కులా చాటి చెప్పింది. ఆనాటి సమైక్య పాలకుల కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టింది. చివరకు గమ్యాన్ని ముద్దాడింది. ఈ ఘటన ప్రాణాలు పణంగా పెట్టి దీక్షకు దిగిన కేసీఆర్ కు మాత్రమే దక్కింది. ఈ చరిత్రను ఎవరు తుడిచివేద్దామనుకున్న కుట్రలు చేసినా అది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆనవాళ్లను ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. కొంతమంది కుహాన రాజకీయ నాయకులు తాత్కాలికంగా తృప్తినిచ్చినా అంతిమంగా తెలంగాణ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ ను తొలగించడం ఎవరి తరము కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించారు. మొదటిగా సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. అనంతరం పాత బస్టాండ్ లోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి వీరులకు ఇవాళ నివాళి అర్పించారు. తదనంతరం తెలంగాణ భవనంలో జరిగిన దీక్ష దివస్ కు వందలాది మంది గులాబీ శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2009 తెలంగాణ ఉద్యమాన్ని రచించిన తీరును నేటి తరానికి తెలియచేసేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని ఎల్ఈడీల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మగల మూలధనంగా రక్తంతో రాగాలాపన చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని 22 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించి తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను సీమాంధ్రులకు తెలిసేలా చేసిన ఘనుడని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకొని తెలంగాణ కోసం వహానిశలు తన మేధస్సుతో కృషి చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. జై తెలంగాణ అంటే నక్సలైట్ల పేరుతో చంపిన రోజుల్లో కేసీఆర్ ఒక్కడే ముందుకు వచ్చాడని, సీమాంధ్ర పాలకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఒక్కొక్కటిగా బయటపెడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడని దేశపతి అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చరిత్ర మలిపేయాల్ని చూస్తున్నాడని, కానీ రేవంత్ కు అంటిన మరకగా మిగిలిపోతుందని, కేసీఆర్ కు ఉన్న కీర్తి తొలగిపోతున్నారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు అని చరిత్రలో వాటికి పేరు. ఆ ఉద్యమాలకు సాలు పోసింది సిరిసిల్ల ఉద్యమానికి పెట్టని కోటగా అటు ఇటు కావచ్చు. ఎన్నికల్లో ఫలితాల కోసం, రాష్ట్ర సాధన కోసం ఎన్నికల బరిలో నిలబడ్డ వ్యక్తికి ఓసారి జయం రావచ్చు, అపజయం రావచ్చు. సిరిసిల్ల గడ్డ మీద నిలబడ్డ వాళ్ళు మాత్రం తెలంగాణ కోసం ప్రతిసారి జయాన్నే పొందిండ్రు. అది సిరిసిల్ల చైతన్యం. అటువంటి చేవగల మట్టి ఈ సిరిసిల్ల మట్టి కనుక మొట్టమొదట ఈ సిరిసిల్లకు నేను శిరస్సు వచ్చి దండం పెడుతూ ఎందకని కొట్లాడింది ఈ సిరిసిల్ల ప్రాంతం. మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చరికి ఎనక ముందు చూసుడేంది రాజన ఒరి రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరి రాజన, ఎనక ముందు చూసుడేంది రాజన ఒరి రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరి రాజన, ఎనక ముందు చూసుడేంది రాజన రాజుగానే పాడినం. అంటే ఉద్యమంలో ప్రతి ఘట్టంలో, ప్రతి మాటలో, ప్రతి వక్త ఉపన్యాసంలో సిరిసిల్ల ప్రస్తావన ఉంది. సిరిసిల్లలో ఘోర కలి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, తెలంగాణ పోరాటానికి మనల్ని పురికొల్పినటువంటి విషాద సంఘటనలు, వీటన్నిటిలోంచి ఈ నేపథ్యంలోంచి కదా తెలంగాణ పోరాటం ఉత్పన్నమైంది. అటువంటి తెలంగాణ పోరాటం విజయ పథం వైపు, అంటే 50 ఏళ్లుగా సాగుతున్నది పోరాటం. ఒకరోజు మొదలగాలి. ఒకనాటి దుఃఖం కాదు, ఒకనాడు ఒడిపిన రక్తం కాదు. 1952లో రక్తం ఒడుపుడు మొదలైంది తెలంగాణ.
రక్తం వారబోసుడు మొదలైంది. ఉత్తర రాలే, నెత్తురు సాకవోసిండ్రు తెలంగాణ బిడ్డలు. తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం 1952లోనే ముల్కీ ఉద్యమంలో గైర్ ముల్కీ గో బ్యాక్, స్థానికేతరులారా వెళ్ళిపోండి, మా ఉద్యోగాలు మీరు ఎట్లా చేస్తారు అని అడిగి వీధుల్లోకి వచ్చినందుకు సిటీ కాలేజీలో తుపాకులతో కాల్చి చంపితే 4 బిడ్డలు చచ్చిపోతే నెత్తురుతో తడిసిన వాళ్ళ అంగీని జెండా చేసుకొని హైదరాబాద్ లో ఊరేగింపు చేసిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి గూర్గుల రామకృష్ణరావు కారు పెట్టిండ్రు 1952లోనే. అట్లా 52 నుంచి మొదలై 69లో బిడ్డలంతా 369 బిడ్డలు భూవా కొల్లగుట్టి టెంపోనే గుట్టి భూమాత చెరబట్టి భూమాత చెరబట్టి భూమాత చెరబట్టి నాగలి తున్నే కాస్తే నాన్న రైతుల్ని నాటేసే తల్లుల్ని పరి మీద చెరబట్టిన నైతమోని గుండెల్లో మిగువించిన అమరులకు జోహారులు, వీరులకు జోహారు. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసే రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఎడగట్టిన దుఃఖానికి గుర్తు. అట్లా 69 నెత్తురు వారబోసి కూడా అడగారిపోయి విశ్వాసమే కోల్పోయి దిక్కుతోచని స్థితిలో సాగుతున్న తెలంగాణ ప్రయాణం మలుపు తిప్పి గెలుపు బాటలో పయనింపజేసిన దీక్ష చారిత్రాత్మక కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. అప్పటిదాకా విరిగి పడుతున్నది తెలంగాణ. ఆ దీక్ష తర్వాత ఎగిసి పడడమే తప్ప విరిగి పడడం లేదు ఇక తెలంగాణ. అటువంటి మలుపు తిప్పింది తెలంగాణ, గెలుపు వైపు నడిపించింది. కనుక ఇది ఒక మహత్తరమైనటువంటి రోజు. ఇవాల్టి రోజు దీక్షా దివస్ అనేది చరిత్రలో ఒక మహత్తరమైన రోజు. మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ తన చారిత్రాత్మక దీక్షకు శ్రీకారం చుట్టిన రోజు. తెలంగాణ ఒక అగ్ని పర్వతం వలె బద్దలైన రోజు. శ్రీకాంతచారి తెలంగాణ తల్లి పాదాల దగ్గర హారతి కర్పూరం వలె వెలిగి కరిగిపోయిన రోజు ఈ నవంబర్ 29. కేసీఆర్ అది కాగితాల మీద సంతకం కాదు రా పిచ్చోడా, అది కాలం మీద చేసిన సంతకం. దాన్ని మలిపేయడం నీ తరం కాదు. నువ్వు ఏ పార్టీలు అయితే ఉన్నావో ఆ పార్టీ తరం కూడా కాదు. గులకరాయితే గర్భోడు మాత్రమే కాదు, వీళ్ళు పొడిచిన వెన్నుపోట్లు ప్రజలకు వస్తాయి. వీళ్ళు తీసుకొని పైన రైఫిళ్లు కనిపిస్తాయి ప్రజలకు. అందుకని ఆ చరిత్రను మలిపేయాలి. ఆ చరిత్ర ఉండొద్దు. ఆ చరిత్ర చూస్తే ఆయనకు కంపరం వస్తుంది. ఆయన మలిపేస్తా అంటుంది కేసీఆర్ ఆనవాళ్ళు కాదు. మలి దశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళనే మలిపేద్దామని అనుకుంటున్నాడు ఆయన. అందుకే కాకతీయ తోరణం మలిపేస్తా అంటాడు. అటు చూస్తే జుమా మసీ, అటు చూస్తే చారుమినారు, ఇటు చూస్తే మక్కా మసీదు, ఆ వంక జూబిలీ హాలు, ఈ వంక అసెంబ్లీ హాలు, తళతళ మెరిసే తళతళ మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రాబాదు, రింఝం హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిద తిరిగితే మోటారు కాదు పలదు అని నారాయణ రెడ్డి గారి శాసనం. చార్మినార్ హైదరాబాద్ సంకేతం, 400 ఏళ్ల చరిత్రకు సంకేతం.
దాన్ని మలిపేస్తా అంటాడు, ఇవన్నీ మలిపేస్తాడట. మనం ఇవాళ పాలాభిషేకం చేసి వచ్చినాం. తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట. తెలంగాణ ఎప్పుడు కూడా పేదరాలు వలె దరిద్రానికి గుర్తుగానే ఉండాలట. దారిద్ర్యమే గుర్తుకు రావాలా తెలంగాణ అంటే? తెలంగాణ కూడా సంపన్నంగా ఉండాలి కదా, ఆ సంపదకు గుర్తుగా ఉండాలి కదా తెలంగాణ తల్లి. అందుకనే కేసీఆర్ సంపన్న తెలంగాణగానే తెలంగాణ తల్లిని రూపొందించిండు. ఆమె నెత్తి మీద కిరీటం ఉన్నది. కిరీటం ఉండొద్దు అంటాడు ఈయన వచ్చి. ఇందిరాగాంధీ హరిద్వార్లో భారత మాత దేవాలయం కట్టించింది. ఒక్కసారి పోయి చూసుకో. ఇందిరమ్మ రాజ్యం అంటావు కదా, ఇందిరమ్మ పెట్టిన విగ్రహం, భారత మాత విగ్రహానికి కిరీటం ఉందో లేదో ఒకసారి చూసుకోపో. కనబడని కిరీటాలు తాను పెట్టుకుంటాడట, కానీ తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట. తల్లికి కిరీటం ఉన్నది. మనం వద్దని మనల్ని మోసం చేయడానికి పెట్టిన ప్రతి రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడమే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ధ్యేయమని రైతు పండుగ సంబరాల్లో భాగంగా పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ తలారి రాణి నరసింహులు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన గేటు ఎదుట పాలకవర్గ సభ్యులు సంబరాలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఆ దిశలోనే పాలకవర్గం రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని వెల్లడించారు. రైతులకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని వెల్లడించారు. అలాగే అన్నదాతల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. అలాగే మార్కెట్ యార్డ్ లో రైతుల కనీస సౌకర్యాల కోసం డ్రైనేజీ వ్యవస్థ, నూతన గోదాంలు, కూలిన ప్రహారీ గోడ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, డైరెక్టర్లు రాగం కొమరయ్య, బొప్ప శంకరయ్య, కదిరి సత్యనారాయణ గౌడ్, మున్నా, బద్దిపడిగె ప్రతాప్ రెడ్డి, మామిండ్ల శ్రీకాంత్, కార్యదర్శి హరినాథ్ తదితరులు కలరు. డైరెక్టర్లు మరియు సెక్రటరీ గారు, రైతు ఉత్సవాల భాగంగా, రైతు పండుగ భాగంగా పోతుగల్ మార్కెట్ కమిటీలో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మా డైరెక్టర్ కూడా అందరూ రావడం జరిగింది. రైతులకు కూడా చాలా ఏమి ఇబ్బంది లేకుండా కనివినే ఎరగని రీతి లోపల 48 గంటల్లో రైతులు జోగిన వడ్లకు 48 గంటలలో డబ్బులు పడ్డాయి. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ముందు కూడా రైతులు ఆనందంగానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బోనస్ పైసలు కూడా మేము ఎప్పుడో ఇస్తారనుకున్నాం, కానీ ఈ పైసలతోనే, ఈ డబ్బుతోనే వాళ్ళు డైరెక్ట్ కొడుతున్నారు. 500 కూడా 2500, 2300 ఇవి ఉంటాయి. 2820 రూపాయలు డైరెక్ట్ వీటితోనే కొడుతున్నారు. మేము అనుకున్నది ఏంటంటే 500 బోనస్ వెనక ఇస్తారనుకున్నాము, కానీ కాకుండా ఇప్పుడే కొడుతున్నారు. 48 గంటలనే డబ్బులు రైతులకు జమ అవుతున్నాయి. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ ఉత్సవాల భాగంగా ఈ రైతు మా డైరెక్టర్లు అందరూ రావడం జరిగింది. ప్రెస్ వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక ముందు కూడా రైతులకు అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాం, సహాయ సహకారాలు చేస్తామని ఈ ప్రెస్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ఏర్పడి తర్వాత మార్కెట్ ఎందు మన కాలం పట్ట రోడ్డు ఫరం వికెట్స్ 9658 క్వింటాలు 82 రైతులకు మార్కెట్ వార్డు యందు రైతుల కనిష్ట సౌకర్యం కోసం, అభివృద్ధి పనుల కోసం 1 సిసి, 2 డ్రైనేజీ, 3వది 100 గోడన్స్, 100 గోడన్స్ అని 4 కూలిన ప్రకార రోడ్ నిర్మాణం వచ్చేసిన అందరికీ పేరున మన డైరెక్టర్లకు, వైస్ చైర్మన్ గారికి, సార్ గారికి, చిన్న మిత్రులకు, మన ప్రెస్ వాళ్ళకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము సన్న వడ్ల బోనస్ 500కు ఇస్తున్నారు. మన సెంటర్లకు మేము పోయి రైతులు నడుచుకుంటే ఇలాగే నడిస్తే బాగుంటుంది మేడం, మాకు మంచిగానే నడుస్తుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. అర్ధల విషయంలో కానీ, కాంటల విషయంలో కానీ ఇలాగనే నడవని మాకు సంతోషంగా ఉన్నదని కూడా చెప్పారు మాకు రైతులు. ఈ గవర్నమెంట్ మాకు మంచిగా చేస్తుందని రైతులు చెప్పగలిగారు.
రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన వ్యాఖ్యల్ని వారు ఖండించారు. ఒక బీసీ నాయకులుగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్నలు పొందుతూ ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన నాయకుని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆది శ్రీనివాస్ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. ఎన్నో నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ఘనత ఆది శ్రీనివాస్ కే దక్కిందన్నారు. అధికారులను అడ్డు పెట్టుకుని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం నరసయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, భీమారం శ్రీనివాస్, రెడ్డియా నాయక్, తాటిపాముల దామోదర్, నెరళ్ల శ్రీకాంత్ గౌడ్, గుండ్లపల్లి గౌతమ్, ఆడెపు ప్రభాకర్, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. కొందరు వ్యక్తులు ఇక్కడ ప్రజా క్షేత్రంలో లేని వారు పనులు చేస్తారని చెప్పారు. అసలు నేను గతంలో కూడా ఒకసారి చెప్పినా, మీ యొక్క అధ్యక్షుల వారినే ప్రజాక్షేత్రం నుండి తప్పించారు కామాడిలా. అప్పుడు నైతిక విలువలను పాటించి ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా అయ్యేవారు. అవన్నీ మర్చిపోయి మీరు ఏదో పట్టుకొని ప్రజాక్షేత్రంలో లేరని మా మహేందర్ రెడ్డి గారిని అనడము పరోక్షంగా కరెక్ట్ కాదు. గతంలో కూడా చెప్పినటువంటి దాన్ని మీరు పాటిస్తలేరు. మీ నాయకుడికి చెప్పండి, ఉన్న నాయకుడు ఇక్కడి గురించి సమస్యల గురించి పట్టించుకోరు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, గతంలో మంత్రి ఉన్నప్పటి నుంచి 9వ ప్యాకేజీ, 10వ ప్యాకేజీ, 11, 12 ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. తంగలపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి, మిడ్మానేరు వీటికి రావాల్సినటువంటి నీళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లా కాకుండా కొండపోచమ్మకు వాళ్ళ యొక్క బావగారికి అవసరమైనటువంటి నీళ్లు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ తండ్రి ఫామ్ హౌస్కి తీసుకుపోవడం జరిగింది. కానీ ఇది ఎందుకు కంప్లీట్ చేయలేదు? మీరు మాటలు మస్తు మాట్లాడతారు, యూట్యూబ్లో అంటారు, అవి అంటారు. మీరు పెట్టుకునే ఛానల్లో మస్తు వస్తుంటాయి. ఎవరు మాట్లాడినా ఏది పడితే అది వస్తూనే ఉంటుంటుంది. పోతే మా యొక్క విప్పు ప్రజాక్షేత్రంలో ఉండి 4 సార్లు ఓడిపోయిన ప్రజల మనిషిగా ఉండి మీ యొక్క వ్యక్తిని మట్టి కనిపించినటువంటి గొప్ప పీసీ నాయకుడు. ఆయన ఒక 1000 కోట్లు తెచ్చింది, సంవత్సరం లోపలే ఒక 1000 కోట్లు తెచ్చిండు. నువ్వేం చేస్తున్నావు మరి? దాని గురించి మాట్లాడు రాదు. మహేందర్ రెడ్డి గురించి మాట్లాడము, ఏది డెవలప్మెంట్ గురించి, రోడ్లు ఉన్నాయి, ప్రతి చోట రోడ్లు ఉన్నాయి. కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిధులు కడతారు చేతిలో రోడ్లు శాతం ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లు ప్రతి రోడ్లు చాలా అందంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇదేదో మీరు చేసిన ఘనత కాదు. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతము ప్రజాక్షేత్రంలో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ మొన్న 1000 కోట్లు రావడానికి కూడా మహేందర్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఇందులో. ఆదిశీనుడు ఒక భయంకరమైన వ్యక్తి. ఆయన పని ముట్టుకున్నాడంటే పూర్తయ్యేదాకా ఊకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారిని మెప్పించి, కానీ ముఖ్యమంత్రి ప్రాపకం పొంది విప్పుగాలే, విలువలను బట్టి విప్పండి ఆయన. అలాంటిది మీరు ఓర్చుకోలేక నోచుకోలేక ఒక బీసీ బిడ్డలు అయిన ఉండిగా ఇట్లా మాడుతారు. కొంచెం తెలుసు, మీరు ఆలోచించి మాట్లాడారు. ఫస్ట్ ఎప్పటికీ ఎవరు పడితే వాళ్ళని పడితే ఇప్పుడు కాదు. మనం కూడా బీసీల మీద జ్ఞానం ఉండాలి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యము, వ్యక్తి ముఖ్యం. మీ యొక్క వ్యక్తిత్వం కోసం, మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు మీరు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఈ నాయకుడు మరి ఎప్పుడైనా పోయి మాట్లాడుతుండా అసెంబ్లీలో? మరి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడమను, అది లేదు కదా. మరి ఇలా ఎలాంటి గురించి మాట్లాడుతారు? 30 సంవత్సరాల నుంచి చేనేత క్లస్టర్ కాబట్టి వేములవాడలో పెట్టడం జరిగింది. వేములవాడలో పెడితే మీకు కుంపలన్నీ మునిగిపోయినట్టు వేములవాడలో పెట్టిరు, ఇక్కడ పెట్టలేదు. చాతగా అదేందా 1000 కిలోమీటర్లకి వెళ్ళి తెచ్చుకుంది పోయి 12 కిలోమీటర్లకి వెళ్ళి ఒక అందుబాటులో ఉన్న క్షేత్రంలో పెడతారు, అనుకూలమైనటువంటి క్షేత్రంలో పెడతారు. ఇవన్నీ మీరు మానుకోరి. అభివృద్ధికి సలహాలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించండి. మీరు చెప్తే మేము కూడా వినడానికి తయారున్నాం. కానీ ఈ దీక్షా దివస్ అనుకుంటా, ఈ పీనుల మీద ఏరుకుంటా మాట్లాడద్దు. దాన్ని ఏదో మళ్ళీ సొమ్ము చేసుకుందామని దీక్షా దివస్లో ఒక దాని గురించి మాట్లాడుతున్నారు. మీకు ఇవే పనులు ఇక ఎట్లా సెంటిమెంట్గా దెబ్బ కొట్టాలి? మర్చిపోవాలి సెంటిమెంట్లు, బంద్ చేయరిగా దుకాణం. మిమ్మల్ని
ఇక ముందైనా కానీ సలహాలు ఇచ్చి మంచి పనులను కోరుతున్నాను. నిన్నటి రోజు కానీ మొన్నటి రోజు కానీ బీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మన బీసీ బిడ్డ వేములవాడ శాసనసభ్యులు అలుపెరగకుండా పోరాటం చేసి ప్రజల మనిషిగా ఉండి కుబేరుల మధ్యలో కుచేలుల ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఆది శ్రీనివాస్ గారు ఒక కుబేరులను అంటే స్థానికంగా ప్రజల సమస్యలు పట్టించుకొని నేతలను ప్రజలు గుణపాఠం చెప్పి ఆది శ్రీనివాస్ గారిని గెలిపించిన విషయాన్ని మొదలు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అదే ప్రకారంగా మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలను పట్టుకొని ప్రాంతాన్ని పట్టుకొని ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా తీర్చడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి మహేందర్ రెడ్డి గారు. ఈ మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని అక్కడ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, మా పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఉన్నదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఫ్లెక్స్ స్టేషన్లో మీ నాయకత్వం మాట్లాడుతుంది అని చెప్పి భావించక తప్పదు. ప్రజలు కూడా అదే గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ వేములవాడ నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఆది శ్రీనివాస్ గారు ప్రజల మనిషిగా 18 గంటలు 20 గంటలు ప్రజల కోసం ప్రజల మనిషిగా పనిచేస్తున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు. సిరిసిల్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. అది ప్రజలకు తెలుసు. కాబట్టి మీరేంటంటే జీర్ణించుకోలేకపోతారు. తర్వాత ఒక బీసీ బిడ్డను, ఎందుకంటే మనము అగ్రవర్ణాల చేతుల్లో ఎదిగినటువంటి వాళ్ళం కాబట్టి మీరంతా ఆ భావన అదే రకంగా ఉంటుంది అన్నమాట. ఎంతసేపు అదే భజన ఉంటుంది, అదే భావన ఉంటుంది. ఒక బీసీ బిడ్డ ముందడికి వచ్చిండు, ఎదిగిండు, మరి ప్రజలచే ఎన్నుకోబడ్డాడు, ప్రజలకు 24 గంటలు అంకితమై సేవ చేస్తున్నటువంటి మనిషి మహేందర్ రెడ్డి గారు. ఒక విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో పాల్గొని ఆయన సీటును హైజాక్ చేసినటువంటి మీరు వాళ్ళను విమర్శిస్తారు. ప్రజలచే ఎన్నుకోబడలేదని, ఆయనే ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం పొందాడని చెప్పి ఆయన యొక్క ప్రజల మనిషిగా గుర్తింపు పొంది అనేక సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి స్థానిక సంస్థల నుంచి జడ్పీటీసీగా, ఎంపీపీగా, విద్యార్థి నాయకునిగా ఉండి ముందుకు వచ్చినటువంటి ప్రజల మనిషి ఆది శ్రీనివాస్ గారు. ఊరికేదో ప్రాపకం పొంది విప్పు పొందినటువంటి వ్యక్తి కాదు ఆయన. అనుభవంతో ప్రజా సమస్యల పరిష్కారంలో అనుభవం, ప్రాంత సమస్యల అనుభవం, ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయంగా ఉన్నటువంటి సుదీర్ఘ కాలం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పదమైనటువంటి రావడం జరిగిందని, ప్రాపకంతో కాదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నాను. ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి బిడ్డ మీరంతా. ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ యార్ని డిపో గురించి ఇప్పుడే మా అధ్యక్షుల గారు చెప్పినట్టుగా యార్ని డిపో వేములవాడలో పెట్టడం వల్ల కేవలం సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ యార్ను ఉపయోగించుకున్నటువంటి వినియోగదారులు కానీ ఎవరు కూడా వేములవాడలో ఎందుకు పెట్టిండ్రు అనేటువంటి విషయం ప్రశ్నిస్తలేరు. కానీ మీకే వచ్చింది కడుపున పెద్ద. వేములవాడలో పెట్టడం బోయినపల్లి, ఘర్షగుర్తి, వేములవాడ, ఇతర ప్రాంతాల్లో పవర్ లూమ్స్ ఉన్నాయి అక్కడ. అది ఒక క్లస్టర్, అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక క్షేత్రం ఉంటుంది. తర్వాత 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మనకు టెక్స్టైల్ పార్క్ నుంచి తీసుకొచ్చుకున్నా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అపరేల్ పార్క్లో గోడౌన్ పెట్టి తీసుకొచ్చుకున్నా అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడికి ఇక్కడ పెద్ద తేడా. అది క్లస్టర్ అనేటువంటి గుర్తింపు పొందినటువంటి జౌలి శాఖ ద్వారా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టడం జరిగింది అని చెప్పి మీ నాయకత్వానికి చెప్తా ఉన్నాం. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి, మననం చేసుకోవాలి. మీరంతా వీళ్ళకి లేని కడుపు నొప్పి మీకే పడ్డది. అక్కడ పెట్టిర్రు, ఆల్రెడీ పోక అక్కడ పెట్టింది. ఇక్కడ మీరు చేయండి, మేము చేసినాం, మా ప్రభుత్వం చేసింది. ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ మీ యొక్క పార్టీకి అనుగుణంగా వాడుకున్నటువంటి అలవాటు పడ్డోళ్ళు కాబట్టి లోకమంతా పచ్చగావిర్లలో లోకమంతా పచ్చగానే కనబడుతుందట. కాబట్టి మా కాలంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా వాడుకున్నామో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు అనేటటువంటి భావనతోని జీర్ణించుకోలేక, అంటే దాని యొక్క అదే ఆలాపనలో ఇది కలెక్టర్లను విమర్శించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కలెక్టర్ అన్నీ కూడా బయటకు తీస్తాడు. గతంలో జరిగినటువంటి
భూ విషయాలలో కానీ ఇతర విషయాలలో కానీ అన్ని లోపాలన్నీ కూడా తీస్తూ సరిదిద్దే క్రమంలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఆ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్తాం. రాజకీయాల్లోకి ఐపీఎస్లను ఐఏఎస్లను రాజకీయాల్లోకి లాగి రాజకీయ కలర్ పూస్తే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. ఎందుకంటే మనం కూడా మీరు కూడా గత 10 సంవత్సరాలు ఎక్కడనైతే ఫోన్ ట్యాపింగ్లో కానీ నిధుల దుర్వినియోగంలో కానీ ఐఏఎస్లను ఐపీఎస్లను ఏ విధంగా తప్పుతో పట్టించిన విషయం లోకం చూస్తుంది, వాళ్ళ సమాజం చూస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే మాట్లాడుతున్నటువంటి నాయకత్వం ఇక్కడ జిల్లాలో ఉన్నదో వాళ్ళు ఒక విధానంగా ఉండి మీరు ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయండి, సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పరిష్కరించేది. కానీ మీరు వాళ్ళు ప్రజల చీత్కరించబడ్డారని, లేకుంటే ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాపకం పొందారని, లేకుంటే ఇక్కడ పదవుల కోసమే వీళ్ళందరూ ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు అని చెప్పి, పదవులు అందరికీ వస్తాయా? అందరికి రావు కదా పదవులు. నీకు తెలియదా పదవులు అందరికీ రావని చెప్పి? పార్టీ కార్యకర్తలుగా బాధ్యతాయుతంగా ఒక ధర్మంగా పార్టీ కార్యకర్తలుగా తప్పకుండా ఎదుటి పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఖండించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు కంపల్సరీ. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం కూడా నువ్వు సుదీర్ఘ రాజకీయాల కాలంలో రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నావు కదా, మరి తెలిసి ఉండాలి కదా. వివిధ పార్టీలలో నువ్వు కూడా అనేక పార్టీలు మారినావు. మీరు కూడా పార్టీలు మారుకుంటూనే వచ్చిన వాళ్ళు కదా, మీ నాయకుడు కూడా పార్టీ మారుకుంటూ వచ్చిన వాళ్ళు కదా. ఆనాడు ప్రతిపక్షం లేకుండా చేసి అందరి గొంతు నులిమి రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు లేకుండా చేసింది ఈ పార్టీ కదా. ఇప్పుడు మిమ్మల్ని ప్రతిపక్షంగా ఉండి సలహాలు సూచనలు ఇవ్వండి, మీ ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్పంటే దూరం ఉంటారు మీరు. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తారు. ప్రజలు మీకు మళ్ళా రాబోయే రోజుల్లో కూడా గుణపాఠం చెప్తారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం కానీ ఈ విధమైన దిగజారుడు మాటలు మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు, సరైనది కాదు అని చెప్పి తెలియజేస్తాం. మరి మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సుంది టీఆర్ఎస్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దెబ్బతిన్న ఉంటాయి, చూడు పడిపోతాయి లేతాయి. ఎందుకు మాట్లాడుతున్నారు? అవసరం లేదు. ఎందుకంటే మేము ఎన్నడన్నా మీ గురించి ఎప్పుడన్నా మాట్లాడినామా? మేము ప్రభుత్వం లేకుండా 10 సంవత్సరాలు సప్లై కూర్చున్నాం. మమ్మల్ని పట్టేయలే పోలీస్ స్టేషన్లో, మమ్మల్ని పోలీసులతో పట్టేయలే. దాదాపు నేను ఒక 1000 సార్లు పోలీస్ స్టేషన్కైనా వచ్చి 10 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో రాసుకొని సంతకాలు పెట్టుకొని బయటకు వచ్చాం. మరి మేము ఇప్పుడు పట్టిస్తాం, బరాబరి పట్టిస్తాం. ఒక్కొక్కరు ఎవ్వరు తప్పు చేసినా వాడిని పట్టించలేదు, అది విడిచిపెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ లెక్క మీ కార్యకర్తలకి చేసుకొని బయటకు కొడతారు. అదేవిధంగా మీరు మొన్న జరిగినటువంటి లగచర్యన అలా జరిగినటువంటి కార్యక్రమంలో మరి ఎస్సీల ఎస్టీల భూములు ఇంకెక్కడ గుంజుకోలేదు. మీరు మాయే గుంజుకున్నారు. సిరిసిల్ల కాడ 100-200 ఎకరాల భూములు నాకేంటని ఇచ్చిందా చెప్పు. మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 76-70 ఏళ్ళు ఇచ్చినటువంటి భూములు అవి. ఇప్పటి వరకు కూడా మాకు 1 సెంటీమీటర్ భూమి ఇవ్వలేదు. ఎవరు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సుఖి. చెప్పండి, గీడి ఇచ్చినామని చెప్పండి. కానీ ఇచ్చిన వాళ్ళను అనద్దు, గుంజుకుంటుంది. సరే గుంజుకున్న తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలి? అవి ప్రభుత్వానికి అన్ని ఇవ్వాలి, ప్రభుత్వ పని కోసం అన్ని ఇవ్వాలి, ప్రభుత్వ అవసరాల కోసం ఇవ్వాలి, లేకుంటే ఎస్సీలకి ఇవ్వాలి. నువ్వు వేరేలకు సంఘాలకు ఇచ్చుకుంటా అలా మన్ననలు పొంది మా భూములు పేదోళ్ళ దగ్గర గుంజిన భూములు వాళ్ళకి ఇచ్చి మీరు మన్ననలు పొందుడు పద్ధతి కాదు. కేటీఆర్ మీరు చేసినటువంటి కార్యక్రమంలో మా ఉసురు ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎస్సీల భూములు గుంజుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డా వాడు ఎన్నడో అవుతాడు, దెబ్బతింటాడు. ఇప్పటికి చెప్తున్నా, ఎస్సీల భూముల మీరు ఎందుకు వస్తారు. కానీ ఇప్పుడు మేము కూడా అదే ప్రయత్నంలో ఉంటాం. మేము కూడా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలి, అందరికీ నౌకర్లు రావాలి, అందరూ మంచిగా ఉండాలనే ఆలోచనతో చేస్తే అది మీరు పద్ధతి కాదు, మీది ఇది కాదు. మీరు చేసినంత పద్ధతిగా ఉంది. మీరు సిద్దిపేటలో ఒడుగు పెట్టుకొని చచ్చిపోయింది 20 గుంటలు 20 గుంటలు గుంజుకుంటే అటువంటి పని చేయకుండా మీ ప్రభుత్వం, నేను ఎన్నడో చెప్పినాయి, ఒక 6 నెలల ముందరనే చెప్పినాయి, మీ ప్రభుత్వం అనేది ఇక రాదు అని. ఇప్పటికి చెప్తున్నా, ఎన్నడూ కూడా ఈ ప్రభుత్వం మళ్ళా పవర్లోకి రాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి అని చెప్తున్నా. వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే
మీ మీ ఆయాంలో ఖమ్మంలో ఉన్నటువంటి మిర్చి రైతులను తీసుకుపోయి జైలు వేసిన ఆడవాళ్ళని మొగోళ్ళని అందరు అరే మేమేమైనా జైలు ఎత్తుమావా? మేమేమన్నా ఏమన్నా చేస్తుమా? మమ్మల్ని ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కు మా ఇళ్ళల్లో రాకుండా హౌస్ అరెస్టు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు మీరు. మీకు తెలియదా? మేము ఇట్లా చేసినాం, వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని తెలియదా? కాబట్టి దయచేసి మీరందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. మీరు మీ కార్యక్రమం చేసుకొని మీ క్యాడర్ను పెంచుకొని మేము వద్దంటలేము, కానీ ఒకళ్ళ మీద బురద జల్లి మీ క్యాడర్ పెంచుకుంటా అంటే మీకు న్యాయం కాదు. అది కూడా మీకు దెబ్బ తగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడమే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ధ్యేయమని గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ అన్నారు. గంభీరావుపేట మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి నిర్వహించారు. చైర్మన్ కొమిరిశెట్టి విజయ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఆ దిశలోనే పాలకవర్గం రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తామని వెల్లడించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అన్నదాతల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హరీష్, హనుమాన్లు, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, లక్ష్మణరావు, అళ్లే, రాజ్యం, ప్రభాకర్, కోటలింగం, బాలరెడ్డి, భూక్యా, విఠల్, గంగరాజు గౌడ్, సత్తయ్య, రాజనర్సు, ఎండి ఆజాం, కృష్ణమూర్తి, రాజా రామరెడ్డి, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, రైతులు, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జంగం రాజు, శంకర్, భూమరాజం పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు మరియు మండల్ ప్రెసిడెంట్ గారు, మన కాంగ్రెస్ పెద్దలు, లీడర్లు, నాయకులు, మన రైతులు, అలాగే మన ప్రెస్ సోదరులు, వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన కాంగ్రెస్ ప్రభుత్వము మన శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు 28, 29, 30 తేదీలలో రైతు మహాపండగ జరుపుకోవడం జరుగుతుంది. 28 రోజు మహబూబ్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సభకు మన రైతులు అందరూ హాజరు కావాలి. అక్కడ మన వ్యవసాయ పనిముట్లు, కొత్త పరికరాలను ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. వాటిని మనం చూసి వాటిని మనకు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన రైతులందరూ హాజరు కావాలని కోరుకుంటూ, అదే రోజు మళ్ళీ 30 తారీఖు రోజు మన వ్యవసాయ శాస్త్రవేత్తలందరినీ పిలుచుకొని అదే రోజు మన రేవంత్ రెడ్డి గారు సాయంత్రం రావడం జరుగుతుంది ఆ మహాసభకు. మనం కూడా అందరం హాజరయ్యి ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన రైతులు ఈసారి పండించిన వరి ధాన్యం మునుపెన్నడూ లేని విధంగా చాలా ఎక్కువ పండింది. అది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తొలిసారి మన ప్రభుత్వం రాగానే ఇంత పెద్ద మొత్తంలో వరి ధాన్యం పండినందుకు చాలా గర్విస్తున్నాను. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి ఈ వరి పంట ఇట్లా రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము ఈ సభను ఇంత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను. కేసీఆర్ ఖమ్మం దీక్షలో నిమ్మరసం తాగితే కదా ఓయూ విద్యార్థులు మీపై తిరగబడి మరో తెలంగాణ ఉద్యమానికి తెరలేపారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులను అడ్డం పెట్టుకుని రాజ్యమెళ్ల ఘనత కేసీఆర్, కేటీఆర్ అన్నారు. అధికారుల ఆటలు సాగవని, ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేసే వారు ఇక్కడ ఉండాలని, లేకపోతే వెళ్లిపోండని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష దివస్ కాదని, అది తెలంగాణ దివాలా తీయించిన దివస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోయిందని, దొంగ దీక్షలు చేస్తే ప్రజలు గమనించారని అన్నారు. ఖమ్మం దీక్షతోనే కేసీఆర్ నిమ్మరసం తాగితే అప్పుడే కదా ఓయూ విద్యార్థులు తిరగబడి మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ సిరిసిల్ల ప్రజలకు అండగా నిలవాలని, కేటీఆర్ మాట్లాడే మాటలకు ఎవరు భయపడరని, కేటీఆర్ కు అడుగులకు మడుగుల్లోకి వస్తే అధికారులు ఉంటే వెంటనే వారి ప్రవర్తన మార్చుకోవాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, వెలుగుల స్వరూప, కాముని వనిత, కల్లూరి చందన, ఆడపు చంద్రకళ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయనపై ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా, ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిన పాపాన పోలేదు.
స్వయంగా నేనే చెప్తున్నా, ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు. ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లారు లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తి వచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలినట్టు అయింది. వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బ్యాచ్ ఏదైతే ఉందో అలీబాబా 40 దొంగల మూటాకు ఈ అధినాయకుడిని ఆయన అనుచరుల అందరూ కూడా ఒక్కొక్క భూభోగాతాలు బయటకు వస్తుంటే, మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన పీఠాలు కాళ్ళ కింద భూమి కదలడం మొదలై నేను చాలా పెద్ద చదువు చదివినా, నేను మంత్రి పదవి నిలబెట్టినా, నేను 4 సార్లు నేను గెలిచినా అన్న వ్యక్తి కొంచెమైనా లజ్జ, సిగ్గు, మానం, అభిమానం ఉండాలి కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలు తెలియకుండా అధికారులను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి? ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత పాములకి బయటికి రాడు, వీళ్ళేమో పదవి పోయిన తర్వాత పిచ్చి కుక్కల్లా రోడ్ల మీద తిరుగుతారు. ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండ్రో తెలియదు వాళ్ళకు, ఎందుకు మాట్లాడుతుండ్రో తెలియదు వాళ్ళకు. అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళ్తే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను హత్య చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి. ఇవాళ వీళ్ళకి లగచెలలో చూసినాం మనం, మీదికే మాట్లాడుతున్న వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి. ఇక్కడ మల్లన్న సాగర్లో ఏమైంది, నేరేళ్లలో ఏమైంది అన్న సంగతి మర్చిండ్రా నేను అడుగుతున్న. ఇవాళ ఇలా చేస్తే అది చిట్టా అంతా చెప్తే ఇవాళ నేను ప్రజలకు నువ్వేం చేసినావు, ప్రజలకు చేసింది శూన్యం. ఇవాళ నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించినావు, సీట్లు ఇప్పించినావు, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు, మెడికల్ సీట్లు ఇప్పించినావు, ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాయి. ఇలా వాటన్నిటి కూడా ఆటలు చెల్లవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి, నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారు ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నావు. కలెక్టర్ గారికి ఏమేమి చెప్పినావు మాకు తెలియదా? ఈయనకట ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళందరికీ ఈయనకి ఇవ్వాలంటే ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్లో పొడిగించాలంట, కొనసాగించాలంట. ఇవాళ ఆయనకున్న 100 మహారాజులందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా గదే నౌకర్లను ఉంచన్నట్టు ఆయనను. అవన్నీ కుదరదని చెప్పింది. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది, కానీ అందరూ ఆ రకంగా ఉంటారని అనుకోకు. ఇప్పటికి కూడా నీకు బానిసత్వం ఊడిగం చేస్తాను కావచ్చు, వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాచ్కు అండగా ఉంటాను కావచ్చు, వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు. కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి, మేము తప్పితే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి ధోరణితో పోవట్లే. ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా, ఈ ప్రభుత్వ ఆశయాలకు దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము, ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మాకు తెలివయా? ఇలా వీళ్ళతో చెప్పి ఈ పని చేయిస్తా, వాళ్ళతో చెప్పి ఆ పని చేయిస్తా అని చెప్పి ఇవాళ అధికారులు కూడా చెప్తున్నాం. ఇవాళ ఇన్నాళ్ళు మేమేమనలే, ఇవాళ కూడా ఇవాళ చెప్తున్నాం. ఈ అధికారులు జిల్లా స్థాయిలో ఏ అధికారులు ఉన్నా కానీ పాత ఆటలు ఇక సాగవు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి, మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం, మేము ఆ బాధ్యత నెరవేర్చాలనకని చెప్పి చేస్తే అవి ఇక్కడ నుండి సాగవని చెప్పి వారికి కూడా తెలియజేసుకునేయాలి. ఇంకోటి ఇవాళ మొదలైంది, ఇంకోటి దీక్షాట, దీక్షా దివస, దీక్షా దివస, తెలంగాణలో దివాలా తీయించిన దివస అది. ఎందుకంటే చిన్నప్పుడు ఇందుంటే మనం అందరం కూడా ఏదైనా పామును కొట్టి తప్పితే మనలాంటి పిల్లలందరూ ఇంతంత కిరసనాయలు పోతే అది తోకాడిస్తుండే. డిసెంబర్ 3వ తారీఖున దానికి పాడే కట్టిండ్రు ఇక్కడ
తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి పాడగట్టినరు. ఆ చచ్చిపోయిన పాము అయిపోయింది, ఇక మళ్ళీ ఇలా పేలాలు ఏరుకోవాలి ఆ శవం మీద. అందుకని చెప్పి ఇంత కిరసనాయలు పట్టుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఇవాళ ఆ కిరసనాయలు ఓష తోక మీద తోకాడిస్తే మా పార్టీ ఉందని చెప్పడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ నీ దీక్ష తెలియదా? నీ దొంగ దీక్ష తెలియదా? నీ కొంగ దీక్ష తెలియదా తెలంగాణ ప్రజలకు? ఇవాళ ఇంతమంది విద్యార్థులు అమరవీరులు అవ్వడానికి కారణం మీరు కాదా? మీ దొంగ దీక్ష కాదా? మీ లంగ దీక్ష కాదా? మీ కొంగ దీక్ష కాదా? ఇలా దీక్షకు వస్తున్నా అని చెప్పి నువ్వు వచ్చి దీక్షకు రాకముందే అరెస్ట్ చేయించుకున్న వైనం నీది అందరికీ ఎప్పటికప్పుడు లీకించుకుంటా. తెలంగాణ సమాజం ఎందుకు తిరగబడ్డది ఆ రోజు? నీ దొంగ దీక్ష. అరదీక్ష చేసి ఇవాళ ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగుతే కదా ఉస్మానియా విద్యార్థి లోకం నీ మీద ఎగిరిపడి నీ ఇంటిని ముట్టడి చేస్తామని వచ్చింది. ఇలా దాన్ని నువ్వు దీక్షకి దివస్ కింద కొట్లాడతావా? ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి నువ్వు అమ్ముడు పోయి ఆ రోజు నిమ్మరసం తాగుతున్నాయి కదా ఖమ్మం హాస్పిటల్లో. ఉస్మానియా యూనివర్సిటీలో దరువు ఎల్లన్న మన బిడ్డ, మానేరు బిడ్డ, బండలింగంపల్లి బిడ్డ నీ అరదీక్షతో తెలంగాణ రాలేదు. నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా, మా రక్తం తాగురా అని చెప్పి ఆ రోజు ఇలా డప్పు కొట్టి పాట పాడి ఇలా ఆ రోజు ధర్నా చేస్తా కదా. చనిపోయిన గద్దర్ గారు ఇలా ఆత్మ క్షోభిస్తుంది అనేది ఇలా దీన్ని చూస్తే, నీ దొంగ దీక్షను చూస్తే. సిరిసిల్ల జిల్లాకు నువ్వు 10 సంవత్సరాలు తెలంగాణలో సిరిసిల్లలో చేనేత బతుకులు అన్నీ కూడా నేను బంగారు బతుకులు చేసినా అన్నావు. ఒక యార్ను డిపో తీసుకొచ్చిన ముఖం అనేది వాళ్ళకి దారమే కదా ఆధారం. దాన్ని ఎందుకంత దూరంగా ఉంచినావు నువ్వు? మరి ఇలా మేము తీసుకొచ్చినాం ఆ దారం యార్ను డిపోను దగ్గరికి పట్టుకొచ్చినాం వేములవాడ పట్టణానికి. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తావు. ఇవాళ నువ్వు నీకు తీసుకొచ్చే తెలివి లేదు, మీ వాళ్ళకి అంతకంటే మొఖాలు లేవు మాట్లాడడానికి, కానీ మాట్లాడతారు ఏదో ఒకటి. మీ బావ పక్కపొంటి రంగనాయక సాగర్ కింద సిద్దిపేటకి మొత్తం నీళ్ళని సస్యశ్యామలం చేసుకున్నాడు. మరి ఈ యొక్క 10th ప్యాకేజ్ ఎందుకు తీసుకురాకపోతుంది నువ్వు ముఖానికి? 11th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది? 12th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది? 9th ప్యాకేజ్ ఏం చేయకపోతావు నేను అడుగుతుంది. అలా నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు చేసిన అంటున్నావు కదా, మరి గీంత దాన్ని ఎందుకు చేసుకోకపోతే? తోటని చూసి కూడా సిగ్గు తెచ్చుకోకపోతుంది. పక్కపొంటి మీ భావనే కదా చేసింది. ఎంతసేపు ఇసుకలు ఎంత వస్తుంది, ఈ ప్లాట్లలో ఎంత వస్తుంది, బతుకమ్మ చీరల కమిషన్ ఎంత వస్తుంది, నీ బతుకంతా కదే కదా. ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా నేను, ఇటువంటి చిల్లర విమర్శలు మానుకోను. నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించినందుకు చాలాసార్లు అన్నావు నువ్వు. ఇలా ఎప్పుడో ఒకసారి ఒత్తడి, ఇలా వానాకాలం చలికాలం ఎప్పుడో ఒకసారి వచ్చి శిగం వచ్చినట్టు ఊతడిగా. ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నప్పుడు నేను ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ప్రజలు మర్చిపోవద్దంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాగా ఉన్నారు. కొంతమంది ఒకడేమొచ్చి లైవ్ పెడతాడు, మనం బతికే ఆగం బతుకు. ఇంకోటి వచ్చి కొట్టి పెడతాడు. వీడు మాట్లాడిన మాటలు అంతా తీసుమార్కాని మాటలు, ఇలా ప్రజలకు ఉపయోగపడే మాటలు ఉన్నట్టు ఏదో మాట్లాడుతుంటారు. వాటిని ఆ బౌరూపుల మాటలు మేము మాట్లాడలేమా? మంది బతుకులు ఆగం చేసే మాటలు మేము మాట్లాడలేమా? అందుకని చెప్పి నేను కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను, ఇక్కడి నుండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ నీ తాటాకుల చెప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇలా అధికారులు కూడా నీ అడుగులకు మడుగులు వచ్చే అధికారులు ఎవరు లేరు. ఉంటే కూడా వాళ్ళని కూడా ఇక్కడ ఉంచే ప్రశ్నే లేదని చెప్తున్నాను. కార్తీక మాసంతో గోమాతకు పూజలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజలు చేసినట్లేనని ముస్తాబాద్ వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. కార్తీక బహుళ చతుర్దశిని పురస్కరించుకుని గోమాత పూజలు చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని చంద విజయ్ కుమార్ నివాసంతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక బహుళ చతుర్దశి సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆవును ప్రత్యేకంగా అలంకరించారు. తదుపరి గోమాతకు పూల దండలు వేసి గడ్డిని ఆహారంగా పెట్టి ప్రదక్షిణలు చేపట్టి మంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతకు పూజలు నిర్వహిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినట్టేనని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. దీంతో పిల్ల పాపలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. అదే మండలము ఉస్తాబాద్ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉస్తాబాద్ గ్రామంలో కార్తీక మాస సందర్భ బహుళ చతుర్దశి సందర్భంగా గోమాతకు గోపూజ చేసి గోమాతకు 3 సార్లు ప్రదక్షిణం చేయడం కర్తవ్యం. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని గో యొక్క పూజను గోవు యొక్క శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోపూజ చేయడం అనేది గోమాతకు ముక్కోటి దేవతలకు మనం పూజ చేసినట్టు ఈ కార్తీక బహుళ చతుర్దశి నాడు గోపూజ చేసి గోమాతకు 3 సార్లు ప్రదక్షిణం చేసి గోమాతకు గ్రాసం వినిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినామని తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు జరిగేటువంటి మంచి ఈ కార్యక్రమం వలన ప్రజలు సక్షేమంగా పాడి పంటలు అభివృద్ధి జరిగి పంటలు మంచిగా ఉండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గంభీరావుపేట మండలం అభివృద్ధి పనులకు రాష్ట్ర విప్ వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు ప్రారంభానికి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు స్థల పరిశీలన చేశారు. గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి 62 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేసి ప్రారంభిస్తారని, అదేవిధంగా జగదాంబ తాండా దమ్మనపేట స్టేజ్ వద్ద హెల్త్ సెంటర్ ను విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు ప్రారంభిస్తారని, ఈ ప్రారంభానికి అధిక సంఖ్యలో రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, భాస్కర్ నాయక్, అంజిరెడ్డి, భూమరాజ్యం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి దమ్మనపేట, జగదాంబతండ, పొన్నాలపల్లె, నాగంపేట ఈ గ్రామస్తులందరికీ ఈ హెల్త్ సెంటరు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ గంభీరావుపేట మండలానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంచెలంచెలుగా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మా నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మా మండల శాఖ అధ్యక్షుడు హమీద్ సూచించిన మేరకు పనులను మంజూరు చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాలలో అక్కడి మౌలిక వసతులు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ మేము నివేదిక ఇచ్చిన సందర్భంగా అక్కడక్కడ మంజూరైనాయి. ఇవాళ ఇంతకుముందే మేము గోరంటాల కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. గోరంటాల 62 లక్షలతోని బ్రిడ్జు, అదేవిధంగా ఇక్కడ ఈ దమ్మనపేటలో ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్ను రేపు మేము ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఇక్కడి ప్రజలందరూ ఇక్కడ దమ్మనపేటలో, అదేవిధంగా గోరంటాలలో గంభీరావుపేటకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా పిలిపిస్తాం. ఈరోజు 3 గ్రామ పంచాయతీలకు సరిహద్దులో ఉన్నటువంటి మన జగదాంబ తాండా యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ సబ్స్టేషన్ని ప్రారంభించడానికి రేపు రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు పెద్దలు ఆది సీనన్న గారు, అదేవిధంగా ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అధికారులతోటి, అదేవిధంగా స్థానిక ప్రజలతోటి మమేకమై రేపటి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి పీసీ సంక్షేమ సంఘం హనుమాన్లు గారికి, అదేవిధంగా ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భాస్కర్ గారికి, అదేవిధంగా స్థానిక పంచాయత్ సెక్రటరీలు మిత్రులకు, అదేవిధంగా ఆశా వర్కర్లందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి పేదవాళ్లకు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు విద్యా వైద్యం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. విద్యా వైద్యం ఎంత అందుబాటులో ఉంటే చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలకు వెసులుబాటు ఉంటుందనే ఆలోచన కొద్దీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యా వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపి ముందుకు వెళ్తున్న తరుణం లోపట అందులో భాగంగానే 10 నెలల మాసంలోనే
మరి ఈ పిహెచ్సిని ప్రారంభించుకోవడం నిజంగా సంతోషదాయకం. మరి రేపు జరగబోయేటువంటి ఈ శుభ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలు, మన కుర్దులింగంపల్లి, పొన్నల్లపల్లి, దమ్మనపేట, అదేవిధంగా జగదాంబ తండ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా అధికారులకు కూడా రేపటి కార్యక్రమం విజయవంతంలో మీరందరూ కూడా కార్యక్రమంలో ఎటువంటి లోటుపాటు లేకుండా కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేయవలసిందిగా వాళ్ళకు కూడా మనవి చేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా రోజుల తర్వాత ఆశీన ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. జై కాంగ్రెస్. వరి వేస్తే ఉరి అన్న గత ప్రభుత్వానికి చెప్పాలా? వరి ధాన్యంలో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప అన్నారు. ఈ రోజు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనన్నారు. సిరిసిల్ల మార్కెట్ పరిధిలో 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో ఇప్పటికే 9 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. సన్నబట్లకు 500 రూపాయలు మధ్యధరం ఇస్తున్నట్టుగా తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని ప్రచారం చేసిందని, వాళ్లకు చెంపపెట్టులా రాష్ట్రంలో అత్యధిక ధాన్యం పండిందన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా మిడ్ మానేరులో 27 టీఎంసీల నీరు నిల్వ ఉందని, దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగంగా మారిందన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు పండుగ నిర్వహించడం జరుగుతుందని, యువ రైతులు అక్కడ ప్రదర్శించే పరికరాల ప్రదర్శనను తిలకించాలని సూచించారు. గొర్రెల మరియు బర్ల షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 80,000 ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని వెలుముల స్వరూప తెలిపారు. మన ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో అప్పుడు 2 లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చింది. మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా మనకు ఈ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 22,22,000 మంది రైతులకి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు మా రైతుల పక్షాన మా సిబ్బంది మొత్తం మేము రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రభుత్వము క్వింటాల్కు 2,320 రూపాయలు, అలాగే సన్నవడ్లకు 500 బోనస్ కలిపి మనకు మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర ప్రకటించిన ప్రకారము మన దగ్గర 37 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 37 కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా గత ప్రభుత్వం చూసినట్టయితే 2,50,000 క్వింటాల వరిధాన్యం కొనుగోలు చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,40,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసింది. ఇంకా 20% అంటే దాదాపు ఒక 50,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. దాదాపు ఇప్పటికీ 37 కేంద్రాల్లో 9 కేంద్రాల్లో వరిధాన్యం పూర్తిగా కంప్లీట్ అయింది. దానిలో ముగింపు కూడా చేసుకోవడం జరిగింది. మిగతా కేంద్రాల్లో ఇంకా కూడా వరిధాన్యం కొనుగోలు సాగుతుంది. ఇది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాము. అలాగే మనము ఎవరైతే ఇప్పుడు గత ప్రభుత్వం మనల్ని రైతుల్ని ఒక నినాదంతో భయపెట్టింది, ఏంటంటే వరేస్తే ఊరే అన్న మాట రైతుల్ని చాలా తీవ్రంగా భయపెట్టింది. కానీ ఆ దేవుని దయ వల్ల కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యం సాగులో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. దీనికి మనమందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. అలాగే మనకు ఆ దేవుని దయ వల్ల కావచ్చు, లేదంటే ఫస్ట్ ఏమన్నారంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పారు. కానీ మనకు పరిస్థితులు అనుకూలించాయి. లేటుగా వర్షాలు పడినప్పటికీ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది కాలేదు. ఇప్పటికీ కూడా మన డ్యాంలో ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్పుకున్నారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి సంబంధం లేకుండా, అసలు దాని నుండి మనకు వాటర్ అనేది రాకుండా కూడా వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల ఇప్పటికీ మన డ్యాంలో నిండు కుండల 27 టీఎంసీల నీటితో నిండి ఉంది. ఇది కూడా మన రైతులందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనకు ఎప్పుడు డ్యామ్ నిండి ఉన్నట్టయితే దాదాపు అడుగు జలాలు దాదాపు సమృద్ధిగా ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చే రబీ పంటకు కూడా చాలా ఎక్కువ పంట సాగు తీస్తారని ఆశిస్తున్నాము. అలాగే ప్రజాపాలన భాగంగా ఈ రైతు పండుగ మనకు మహబూబ్ నగర్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రేపు 30వ తేదీ నాడు 4 గంటలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే ఈ 28, 29, 30 ఈ తేదీల్లో రైతు పండుగ నిర్వహించడం జరిగింది. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే యువ రైతులు ఉంటారో వాళ్ళకి ఆధునిక సాంకేతికతో కూడినటువంటి పనిముట్లు అక్కడ మనకి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది.
అది అందులో ఎలా పనిచేస్తాయి, దాన్ని ఎలా మనము వినియోగించాలి, ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు, అందులో డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న యువ రైతులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ డెమో కార్యక్రమాన్ని కూడా చూసుకోవచ్చు. దానిలో సబ్సిడీ కూడా ప్రకటిస్తామని మంత్రి గారు ఆలోచించారు. ఈ ఉద్దేశంతో వాళ్ళు డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మనకు దాదాపుగా ఇప్పుడు ఈ ప్రజాపాలనలో భాగంగానే రైతులకు ఒకటి ప్రభుత్వము ఒక మంచి అవకాశం కల్పించింది. ఎవరైతే గ్రామాలలో ఉంటారో స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాడి పరిశ్రమ ప్రోత్సాహకంలో భాగంగా 3 పశువులకి పైన ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో 3 పశువుల పైన ఉన్న వారికి 80,000 రూపాయలతో షెడ్డు నిర్మాణం కూడా మనకు వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 3 పశువులు ఉన్న వాళ్ళైనా సరే, లేదు 20 గొర్రెలు ఉన్న వాళ్ళైనా సరే, లేదు 200 కోళ్ళు ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా కానీ దీనికి అర్హులైన వారు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేము ఇప్పుడు మేమున్న మెంబర్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఇక్కడ ఈ ఎంసీ సెంటర్ నుండి వరిధాన్యం అత్యధికంగా కొనుగోలు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.